వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్. అనుమతి ఇవ్వకుండా చివరి వరకు పోలీసులు ఇబ్బంది పెట్టారన్నారు. వైఎస్ జగన్ పర్యటనకు నామమాత్రపు భద్రత ఇచ్చారన్నారు కాకాణి. మీరు ఏ కారణాల వల్ల ఈరోజు ఉన్నటువంటి ములాఖత్ రద్దు చేస్తున్నారో మేము అక్కడికి వస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని మాకు చెప్పండి. ఇదిగో ఈ కారణాల వల్ల మేము ములాఖత్ రద్దు చేస్తున్నాము అని చెప్పి ఓ పక్క పోలీస్ యంత్రాంగాన్ని పూరుకొల్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని వీలైతే కనుపర్తిపాడు హై స్కూల్లోనే ఆపితే ఏ విధంగా ఉంటుందనేటువంటి ప్రయత్నం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు కూడా జనాలు వేలాదిగా తరలొచ్చారు. శాంతి భద్రతల సమస్య వస్తుంది, మనం నిరోధించలేమో మనం ఆపలేమో అని చెప్పిన తర్వాత ఎటు వీలు కాదని తేల్చుకొని చివరికి మరలా ఒక అర్ధగంట తర్వాత జైలు అధికారులు ఫోన్ చేసి ములాఖత్ మరలా మీకు ఏర్పాటు చేయమన్నారు, మీరు వస్తే మీకు ములాఖత్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాల వల్ల ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మైలేజ్ వస్తుందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ధైర్యం వస్తుందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వల్ల మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ బయటపడుతుంది అని చెప్పి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వాడు 2-3 సంవత్సరాల పాటు ఎక్కడ కనిపించలేదు. మాస్క్ వేసుకుని మొహం కనపడకుండా అదేమంటే కోవిడ్ అని చెప్పి పలాయనం చిత్తగించాడు. అసలు ఈ రాష్ట్రంలోనే లేడు ఆయన. పాపం ఒక నెల తిరగకుండానే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు ప్రారంభించేటప్పటికి ఆయన తట్టుకోలేక ఈ నిరోధించేటువంటి ప్రయత్నం. అంటే జనాలు వస్తారు, జనాలు వచ్చారు, ఏ విధంగా అడ్డుకోవాలా, ఏ విధంగా నిరోధించాలనేటువంటి ప్రయత్నం ప్రధానంగా నిన్నటి దాంట్లో కనపడింది. ప్రధానంగా హోమ్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి వ్యక్తి 2 విషయాలు చెప్పారు. మేము ఉదారంగా వ్యవహరించాం. ఎక్కడ ఉదారంగా వ్యవహరించలేదు తల్లి, మీరు ఎక్కడ ఉదారంగా వ్యవహరించలేదమ్మా. మాకున్నటువంటి సమయం నియమ నిబంధనల ప్రకారం ఏ విధంగా అయితే జైలు ఉందో, జైలుకి సంబంధించి వాళ్ళ కోడ్ ఉందో, మాన్యువల్ ఉందో దాని ప్రకారం నడుచుకున్నాం తప్ప ఎక్కడ జైలుకి సంబంధించి కానీ ప్రభుత్వ నిబంధనలకు కానీ ఎక్కడ మాకు కొంత కూడా మినహాయింపుని అడగలేదు. మేము దాన్ని ఎక్కడ కూడా ఆ జైలుకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఉల్లంఘించలేదు. కావాలంటే మీరు ఒకసారి మీకేమన్నా తప్పుడు సమాచారం ఎవరన్నా అధికారులు ఇచ్చారో లేదా మీకు సంబంధించినటువంటి నాయకులు ఇచ్చారో ఒకసారి మీరు దాని మీద విచారణ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి నా సలహా. ఈవీఎంలు ధ్వంసం చేసినటువంటి వ్యక్తికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తిని జైల్లో పెడితే ఆయనకు మద్దతు పలకడానికి వచ్చారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మీడియా ప్రసంగాన్ని పూర్తిగా మీరు విన్నారా? లేదనుకుంటే పాపం మీకు అనుకూలంగా ఉండేటువంటి ఛానళ్ళు మీకు అనుకూలంగా వాటిని ఎడిట్ చేసి మీకు ఇచ్చారనేటువంటిది ఒకసారి మీరు మరలా ఒకసారి వినండి. కనీసం తారసపడలేదు, ఎదురు పడలేదు, ఇద్దరు ఒక చోట లేరు. అటువంటి వ్యక్తి మీద ఎక్కడో దాడి జరిగిందని, ఎవరో రాళ్లు వేశారని, ఆయనకి గాయం తగిలిందని దాని మీద 307 మీరు రామకృష్ణారెడ్డి మీద నమోదు చేశారు. ఎంత అన్యాయం! మీకు ఎదురు కనీసం మీకు వాగ్వాదం లేదు, ఒకరి దగ్గర ఒకరు కనీసం నిలబడినటువంటి పరిస్థితి లేదు. అటువంటి దొంగ కేసు మీరు ఎక్కడో గాయపడితే, ఎక్కడో దాడి జరిగితే దాన్ని తీసుకొచ్చి ఈయనకి ఆపాదించి ఈయన 307 కింద ముద్దాయిని చేసి, అది ఎప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత 10 రోజులకి ముద్దాయిని చేసి ఆయనని మీరు పెట్టడం ధర్మమా? ఇది దొంగ కేసు కాదా? ఇది అక్రమంగా మీరు బనాయించినటువంటి కేసు కాదా?